ఈ రోజు మనం పని చేస్తున్నాం, జీవితం వస్తుంది, జీవితం కూడా నడుస్తుంది. కానీ ఒక చిన్న ప్రశ్న, రిటైర్మెంట్ తర్వాత మన జీవితం ఎవరి చేతిలో ఉంటుంది? పిల్లల చేతిలోనా, పెన్షన్ చేతిలోనా, లేక మన ప్లానింగ్ దా? ఈ వీడియో మీ రిటైర్మెంట్ భవిష్యత్తు మొత్తాన్ని మార్చవచ్చు. చివరి వరకు చూడండి. ఇప్పుడు మీకు రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థం అవుద్ది. ఎగ్జాంపుల్, ఒక 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఇప్పుడే జాబ్ వచ్చింది అనుకున్నాం. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి ఒక 60 సంవత్సరాలు అనుకుంటే, మన హ్యూమన్ లైఫ్ వచ్చేసి ఒక 8 ఇయర్స్ తీసుకున్నాను నేను. ఒకప్పుడు హ్యూమన్ లైఫ్ 70-75 ఉండేది. ఇక్కడ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ వల్ల హ్యూమన్ లైఫ్ అనేది 85 వరకు పొడిగించారు. సో ఒక 30 సంవత్సరాల వ్యక్తికి జాబ్ వచ్చింది, రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 60 సంవత్సరాలు తీసుకుంటే, జాబ్ లైఫ్ ఎంతండి? 30 సంవత్సరాలు జాబ్ లైఫ్ లో ఈ 30 సంవత్సరాల్లోనూ కూడా ఆదివారాలు తీసేస్తే, అంటే సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. 52 × 30 ఓన్లీ సండేస్ కే మీకు దాదాపు 4 సంవత్సరాలు వెళ్ళిపోద్ది 30 సంవత్సరాల్లో కూడా. నెక్స్ట్ పబ్లిక్ హాలిడేస్, సంవత్సరానికి 12 పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. 12 × 30 అంటే ఓన్లీ పబ్లిక్ హాలిడేస్ కి ఒక సంవత్సరం ఎగిరిపోద్ది, అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఎగిరిపోయాయి ఇక్కడ. అదే 30 సంవత్సరాల్లో మళ్ళీ పర్సనల్ లీవ్స్ అంటే పండగలకి, పబ్బాలకి, పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా హాస్పిటల్కి వెళ్తాం కదా. ఈ లీవ్స్ అన్ని కలిపి సంవత్సరానికి 18 చొప్పున తీసుకుంటే, ఓన్లీ పర్సనల్ లీవ్స్ కి 30 సంవత్సరాల్లో 1.5 ఇయర్ పోద్ది. అంటే ఈ 30 సంవత్సరాల జాబ్ లైఫ్ లో కూడా సండేస్ కి 4 ఇయర్స్ పోద్ది, పబ్లిక్ హాలిడేస్ కి ఏమో 1 ఇయర్ పోద్ది, పర్సనల్ లీవ్స్ అన్నిటికీ కలిపి 1.5 ఇయర్ పోద్ది. అంటే టోటల్ నాన్ వర్కింగ్ డేస్ అన్ని 6.5 ఇయర్స్. అంటే ఈ 30 సంవత్సరాల్లో కూడా నువ్వు డైలీ వెళ్ళి జాబ్ చేసేది ఎన్ని సంవత్సరాలు అంటే 23.5 ఇయర్స్ అండి. ఈ 23.5 ఇయర్స్ లోని కూడా నువ్వు రోజుకి 8 అవర్స్ పని చేస్తావు కాబట్టి, నువ్వు టోటల్ రియల్ టైం వర్కింగ్ డేస్ ఎన్ని అంటే 30 ఇయర్స్ లోని కూడా ఆల్మోస్ట్ 7.7 ఇయర్స్ అండి. ఈ 7.7 ఇయర్స్ ఏదైతే ఉందో నువ్వు రియల్ గా జాబ్ చేసిన టైం, అంటే ఈ 30 సంవత్సరాల్లోని కూడా నువ్వు కరెక్ట్ గా జాబ్ చేసిన ఎన్ని సంవత్సరాలు అంటే 7.7 ఇయర్స్. ఈ 7.7 ఇయర్స్ కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం ఈ 30 ఇయర్స్ కే పెట్టేస్తే, నీకు నెక్స్ట్ 20 ఇయర్స్ సంగతి ఏంటి? ఈ 7.7 ఇయర్స్ కూడా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని జాబ్ లైఫ్ లోనే తగలెట్టేస్తే, ఇక్కడ ఈ జాబ్ లైఫ్ లో ఏంటంటే మనకు జాబ్ ఉంటది, ఇన్కమ్ ఉంటది, ఓపిక కూడా ఉంటది. ఈ రిటైర్మెంట్ లైఫ్ కి వచ్చేసరికి జాబ్ ఉండదు, ఇన్కమ్ ఉండదు. ఏదో మనకు అదృష్టం ఉండి జాబ్ దొరికితే అవి చేసే ఓపిక కూడా ఉండదు. బేసిక్ గా మిమ్మల్ని మండే టు సండే ఏ రోజు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారంటే, ఆబ్వియస్ గా అందరూ ఏం చెప్తారు? సండే చెప్తారు. ఎందుకంటే మండే నుండి సాటర్డే వరకు కూడా డైలీ ఆఫీస్కి వెళ్తారు. ఉదయాన్నే క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి హ్యాపీగా పడుకుంటారు. మండే టు సాటర్డే వరకు కూడా ఇదే రొటీన్. ఒక సండే ఎందుకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారంటే, మీరు ఖాళీగా ఉంటారు ఆ రోజు ఇంటి దగ్గర. సండే మీరు ఎలాగో ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు కాబట్టి చికెన్ మటన్ తెచ్చుకోవాలి, సినిమాలకు తీసుకెళ్ళాలి, షికార్లు తిరగాలి, బీచ్లు తిరగాలి. ఇవన్నీ తిరగాలంటే ముందు మన దగ్గర డబ్బులు ఉండాలి. ఇవన్నీ తిరగాలంటే ఆబ్వియస్ గా డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి సండే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడ జాబ్ లైఫ్ లో వచ్చేసి సండే వారానికి ఒక రోజే వస్తుంది, కానీ ఇక్కడ నీకు రోజు సండే. ఎందుకంటే నీకు పని ఉండదు, ఇంట్లోనే ఉండాలి, రోజు సండే. ఇక్కడంత ఖర్చు కావు. మరీ ముఖ్యంగా ఈ గత 5 సంవత్సరాలుగా నిత్యావసర సరుకులు కానివ్వండి, ఇతర సామాన్లు, ఇతర వస్తువులు పెరిగినంత స్పీడ్ గా మీ జాబ్ లో మీ జీతం పెరిగిందా? పెరగదు. నీ జీతం పెరగలేదు కదా అని చెప్పేసి ఇవి పెరగడం మానేవు, ఇవి పెరుగుతానే ఉంటాయి. లాస్ట్ 10 ఇయర్స్ డేటా చూసుకున్నా, లాస్ట్ 20 ఇయర్స్ డేటా చూసుకున్నా, ఇవి ఎప్పటికప్పుడు పెరుగుతానే ఉంటాయి, కానీ తగ్గడాలు ఉండవు. అలాగని చెప్పి ఇది పెరిగినంత స్పీడ్ గా నీకు పెరిగిందా, నీ జీతం పెరిగిందా? పెరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు లీడ్ చేస్తున్న లైఫ్ కి పర్ మంత్ ఒక 30,000 అవుతుంది అనుకుంటే ఖర్చు, ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత సేమ్ లైఫ్ లీడ్ చేయాలంటే 1,50,000 దాకా అవుతుంది ఖర్చు. ఇక్కడ చాలా మందికి ఒకటి అనిపించవచ్చు, 60 ఏళ్ళ తర్వాత బతికేది ఎవడు, చచ్చిపోయేది ఎవడు, 60 ఏళ్ళ తర్వాత బతికితే ఏంటి, పోతే ఏంటి అని చాలా మందికి అనిపించవచ్చు. నిజమే, చచ్చిపోతే ఏ గొడవ లేదు, మహా అయితే వారం 10 రోజులు ఏడుస్తారు, మళ్ళీ ఎవరిపనాడు చేసుకుంటారు. నువ్వు చచ్చిపోయావని చెప్పేసి వెనకాల ఎవరు రాదు. బతికుంటేనే ప్రాబ్లం. బ్రతికుంటే ఎలా బ్రతకాలి అన్న దానికి సొల్యూషనే ఈ రిటైర్మెంట్ ప్లాన్. అలా అని 60 ఏళ్ళ తర్వాత మనకేం కోరికలు ఉంటాయి, మనకేం ఖర్చులు ఉంటాయి అనుకుంటే అది ఇంకా పెద్ద పొరపాటు. బేసిక్ గా మనిషి పుట్టాక బాల్యం అంతా ఆటల మీద ఉంటది,
కొంచెం వయసుకు వచ్చాక కోరికల మీద ఉంటది, మిడిల్ ఏజ్ లో బాధ్యతల మీద ఉంటది, వయసు అయ్యాక కోరికలు వాళ్ళ పిల్లలతోనూ వాళ్ళ మనవలతోనూ వాళ్ళ ముడి మనవలతోనూ టైం స్పెండ్ చేయాలనో రకరకాల కోరికలు, ఏ వయసుకు తగ్గ కోరికలు, ఏ వయసుకు తగ్గ ఆశలు ఉంటూనే ఉంటాయి మనిషి ఉన్నంత కాలం. ఏ వయసులోనైనా సరే ఏ మనిషి చచ్చిపోవాలని కోరుకోదండి, బతకాలనే ఉంటాయి. కానీ నీ బతకాలంటే ఇంధనం మాత్రం డబ్బే. ఆ డబ్బు ఉంటే ఎన్నాళ్ళైనా బతకాలనే ఉంటది. ఒకప్పుడు డబ్బు ఉంటే 99% అన్ని సమస్యలు పోతాయి అనేవారు. ఇప్పుడు డబ్బు ఉంటే 100% కూడా పోతాయి. మనశ్శాంతి ఏదైతే ఉందో ఆ మనశ్శాంతిని కూడా కొనొచ్చు. అందుకే రిటైర్మెంట్ ప్లాన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మీ చుట్టుపక్కల ఉండే రిటైర్డ్ పర్సన్స్ కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ రిలేటివ్స్ లో కానీ ఎవరైనా ఇలా రిటైర్ అయిన పర్సన్స్ ఉంటే వాళ్ళని వెళ్ళి అడగండి. నిన్ను ఎవరు చూడరండి ఆ వయసులో. నువ్వు పనిచేసే కంపెనీ చూడదు, ప్రభుత్వాలు చూడవు, నువ్వు కన్న పిల్లలు కూడా చూడరు. అంటే పిల్లలు కూడా చూడరంటే అర్థం నేను తప్పుగా కాదండి. ఎందుకంటే వాళ్ళ బాధలే వాళ్ళు పడలేరు ఈ జనరేషన్ లో. వాళ్ళు వచ్చిన శాలరీలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ బతులు, వాళ్ళే నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు నిన్ను చూడాలంటే నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతావు. అందుకే నీకంటూ ఒక ఆధారం ఉండాలి, ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి. నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అయితే నువ్వు వాళ్ళకి భారం అవుతావు. వాళ్ళ బాధలే వాళ్ళు పడలేరు. నీకు నిన్ను పట్టించుకొని నిన్ను చూసేంత ఈ రోజులోనే మాక్సిమం లేదు. ఇంకా 30 years తర్వాత, 20 years తర్వాత అంటే చాలా కష్టం. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ రోజే దాదాపుగా 3 ఇచ్చాను రిటైర్మెంట్ ప్లాన్స్. సో అందుకే ఈ రోజు చెయ్యాలనిపించి చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.